హాయ్ రైతు సోదరులకందరికీ నమస్కారం. నా పేరు వెంకటరాములు. ఈరోజు మనం బూరు తెగులు గురించి మాట్లాడుకుందాం. ప్రధానంగా మిరపలో బూడు తెగులు వచ్చినప్పుడు ఆకులన్నీ పసుపు కలర్లోకి మారి రాలిపోతూ ఉంటాయి. తెల్లటి పొడి లాంటి పదార్థం అయితే ఎక్కువగా గమనిస్తుంటాము. ఆ తెల్లటి పొడి పదార్థం ఎప్పుడైతే ఎక్కువైతుందో అప్పుడు మొత్తం ఆకులన్నీ పచ్చగా రాలిపోతూ ఉంటాయి. ఇది చాలామంది రైతులు గమనించే ఉంటారు. ఇలా ఆకులు పచ్చగా రాలిపోయిన తర్వాత మొత్తం ఈనెల్లా మారిపోతుంది. ఎటువంటి గ్రోత్ ఉండదు. అలాగే ఆకుల మీద చిన్న చిన్నటి గోధుమ రంగు మచ్చలు కూడా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల మొత్తం ఆకంతా రాలిపోయి ఇగురు ఉండదు, అంటే గ్రోత్ ఉండదు, ఫ్లవర్ కూడా రాదు. అంటే నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి కూడా ఇప్పుడు డిసెంబర్ నవంబర్లో చలి వాతావరణం ఎక్కువగా ఉంటుందంటే రాత్రి మొత్తం మంచు కురుస్తుంది కాబట్టి ఆకులపై మేజర్ సమస్యగా వస్తుంది. ఇలా సమస్య ఉన్న చేనులో నెక్స్ట్ స్టెప్ తర్వాత విషయం, కానీ ఫస్ట్ మొత్తం ఆకులు మొత్తం రాలిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఎవరి చేనులో అయితే ఉందో వాటిన మందుల గురించి మాట్లాడుకుందాం. నిసోడియం ఎవరి చేనులో అయితే హెవీగా బూడిద తెగులు ఉంటుందో అలాంటి వాళ్ళు ధనుక కంపెనీ నిసోడియం వాడచ్చు. అది ఓన్లీ స్పెసిఫిక్గా బూడిద తెగుల మీదనే పనిచేస్తుంటుంది, ఇంకా వేరే దేని మీద పనిచేయదు. కాబట్టి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంటుంది. దాంతోపాటు ఇంకోటి కాంటాక్ట్ ప్లస్, ఇది టాటా కంపెనీ వాళ్ళది ఎగ్జాకోనజోల్ అని టెక్నికల్ ఉంటుంది. అది కూడా పౌడర్ మిల్డ్ మీద చాలా ఎక్సలెంట్గా పనిచేయడం అయితే జరుగుతుంది. ఇలా మంచి మందులు కొట్టుకొని మన పొలాన్ని కాపాడుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాంటప్పుడే నెక్స్ట్ స్టెప్ రావడం జరుగుతుంది మన మిరపలో.